ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకున్నాము. ఈనాటి దేవుని వాగ్దానము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ప్రియులారా, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ప్రతి జనములో నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ప్రకారముగా యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అవును, ఏ భేదము లేదు, ఆ ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎవరైతే తనకు ప్రార్థన చేస్తారో అట్టివారి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉంటున్నాడు. కనుక పిల్లరా, ప్రభు నామములో ప్రార్థన చేయవారెవరో వారు రక్షింపబడుతురు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.